బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇక మీకు మొత్తం నేపథ్యం అంతా తెలుసు. యా సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు చూడటానికి అనేక మంది మంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు అడ్రస్ చేయడానికి ఆ, ఇతర శాఖ చాలా ఎవరి శాఖల్లో వాళ్ళు నిర్వర్తించే మంత్రులు రాష్ట్రంలో బోడు మంది ఉన్నారు. కానీ ఆ పసి హృదయం ఏదైతే ఉన్నాడో ఆ అబ్బాయి నిరంజన్, అతని అతనికి ఆత్మ స్థైర్యాన్ని చేయగలిగిన వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు. ఈ ఇంత చిన్న సున్నితమైన అంశాన్ని పేరు నాని రాజకీయం చేయడం అనేది చాలా హాస్యాస్పదం, అమానుషం. రాజకీయాలు మాట్లాడొచ్చు, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి, ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదని మాట్లాడండి. అంతేగాని ప్రతి అంశాన్ని, సున్నితమైన అంశాన్ని, మానవత ఆ, కోణం ఉన్న అంశాలను కూడా రాజకీయాల కోసం వాడుకోవటం అనేది చాలా సిగ్గుచేటండి. అది వైసీపీ వాళ్ళకి ఇంకెప్పుడు తెలుసుకుంటారో వీళ్ళు. ఆ విఘ్నతకే వదిలేయాలి వాళ్ళకి. పేరు నాని మరి ఆయన మాట్లాడింది ఇప్పుడు యాక్చువల్ గా సాయి కృష్ణ అనే అతనుకి జరిగింది, అతను అదృశ్యం, అది పోలీసుల వైఖరి, తప్పట్టాల్సిందే. ఖచ్చితంగా సాయి కృష్ణ ఆ, ఒక మా ఏదైతే ఆ, మానవతా దృక్పథంతో ఒక ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది అనే కోణంలో చూస్తే కనుక సాయి కృష్ణకు సంబంధించింది అన్యాయమే, దాన్ని అడ్రస్ చేయాల్సింది ఎవరైనా కానీ. అలాగని ఒక మరి చావు బతుకుల్లో మంచానికే పరిమితమైన ఒక చిన్న పసి బాలుని అంశాన్ని సాయి కృష్ణ అదృశ్యంతో దాంతో ఎలా ముడి పెడతాడో నాకు అర్థం కాలదా. దానికి దీనికి సంబంధం ఏంటి? పాపం రామారావు గారు ఆ ఆయనకు తెలుసు, రామారావు గారికి ఆ తప్పుగా మాట్లాడాడు పేరు నాని అని. దాన్ని సమర్థించడానికో చాలా సంటాలు పడతా చివరికి ఆయన ఒప్పుకున్నాడు, తప్పే అయితే అది కరెక్ట్ కాదనేది కూడా ఒప్పుకున్నాడు. కానీ ఆయన అనేక సందర్భాల్లో రామారావు గారు ఆ వాళ్ళ పార్టీ నాయకులు చేసే తప్పుల్ని మన డిబేట్లలో సమర్థించడానికో లేకపోతే కప్పిపుచ్చడానికో ప్రయత్నం చేస్తారు పాపం. కానీ అది సక్సెస్ కావలేకపోతున్నాడు ఆయన. ఎందుకంటే అలాంటి ఘోరమైన వ్యాఖ్యలు, ఘోరమైన విషయాల్ని వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆ నుదురు నిమిరి అతన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఒక్కసారి ఆ వీడియోలో కనపడుతుంది ఆ పిల్లవాడి కళ్ళల్లో ఆనందం, ఆ ముఖంలో ఆనందం, పక్కన తల్లి, ఆ కుటుంబ సభ్యుల్లో కలిగిన సంతోషం. అది అది దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తే ఎట్లా అండి? అది ఎట్లా ఎవరు ఎన్ని ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా కానీ, అది ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా కానీ ఆ పసివాడి హృదయంలో కళ్ళల్లో ఆనందం ఎవరు తేలేడు. అది అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు, అతను అభిమానించే నటుడు. అక్కడ రాజకీయ కోణం ఏమీ లేదు, రాజకీయ ప్రయోజనాలు ఆశించే పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ చేయలా. అతను అభిమాన నటుడు. కాబట్టి ఎవరో కార్యకర్త ద్వారా తెలుసుకొని అభిమాన నటుడు చావు బతుకుల్లో ఉన్నాడు, అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు అని చెప్తే అతను పరామర్శకు వెళ్ళాడు. దీంట్లో ఏ రాజకీయం ఉందండి? రాజకీయాల సబ్జెక్ట్ కాదు ఇది. దాన్ని కూడా దీన్ని రాజకీయం చేయటం, రాజకీయ కోణంలో దాన్ని చొప్పించి మాట్లాడటం పేరు నాని గారికే చెల్లుతుంది, ఇంకెవరు చేయలేరు అట్లాంటి పనులు. కాబట్టి ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎవరైనా కానీ ముక్తకంఠంతో ఖండించాల్సింది. ఇలాంటి వాటిల్లో ఉదారంగా వీళ్ళు సాయం చేయాల్సింది పోయి ఇలా కరుణ లేకుండా, దయ లేకుండా ఎలా మాట్లాడగలుగుతారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు రాజకీయాలు చేసుకోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో, చాలా అంశాలు మాట్లాడండి, ఆ అంశాలతో రాజకీయాలు చేసుకోండి. ఎక్కడ ఆయన తెలంగాణకి వెళ్ళటమే పాపమా, లేకపోతే ఏంటి అసలు ఆయన ఉద్దేశం ఏంటి? సబ్జెక్టు సంబంధం లేని మాటలు మాట్లాడాడు పేరునని. తెలంగాణకి ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు, తెలుసుకుని వెళ్ళి పరామర్శించాడు, దాంట్లో తప్పే ఉంది. అక్కడ రాజకీయాలు మాట్లాడా? పోనీ రాజకీయాలు ఏమైనా మాట్లాడా ఆ సందర్భంగా? ఆయన పోనీ మాట్లాడుంటే రాజకీయాలు పోనీ అతను అనుకోవచ్చు. కాబట్టి ఇది చాలా గర్హనీయమైన అంశం అండి. అది పేరు నాని గారు ఇప్పటికైనా మారండి. మీరు మారి మీ 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 వాక్చాతుర్యాన్ని సవ్యంగా వాడండి. మీ వాక్చాతుర్యాన్ని, వాగ్ధాటిని సవ్యంగా వాడండి, ఉపయోగపడుతుంది మీ పార్టీకి. ఈ రకంగా అష్టవంకరులతో వాడితే ఇంకా మీ పార్టీ దిగజారిపోతుందని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి పేరు నాని గారికి నేను సూచిస్తా ఉన్నాను. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వరంగల్ టూర్ ఆ పిల్లవాడిని పరామర్శించడాన్ని హర్షించాలి, అప్రిషియేట్ చేస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన డబ్బులు ఇచ్చినందుకు కాదు, ఏదైనా ఒక వ్యాధితో బాధపడే మంచంలో లేవలేని పరిస్థితుల్లో ఉన్న వాడికి తెలుసుదా బాధ ఏంటో. ప్రపంచాన్ని నేను కోల్పోతున్నాను, ప్రపంచం నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అనే బాధలో ఉన్న వ్యక్తికి, మరి చస్తానో బతుకుతానో తెలియని పరిస్థితులు ఉన్న వ్యక్తికి, ఇలాంటి అభిమానించే వ్యక్తి తన కళ్ళ ముందు వస్తే నిజంగా రోగం కూడా మాయమైపోతుంది సార్. ఆ వ్యాధికి కూడా నయమయ్యే అవకాశం కూడా ఉంది.
అది డాక్టర్లు చెప్పే మాట. కాబట్టి ఆ కోణంలో కూడా చూడాలి దీన్ని. కాబట్టి తప్పండి, పేర్నాని గారు మాట్లాడటం కరెక్ట్ కాదు. దీన్ని ఉపసంహరించుకొని ఇప్పటికే క్షమాపణలు చెప్పండి, గౌరవం ఉంటుంది. నేను మాట్లాడింది పొరపాటే అని క్షమాపణలు ప్రజలకు చెప్పండి. ఆ కొంత గౌరవం దక్కుద్ది, ఉందాగా ఉంటుంది. మీ 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 స్థాయికి మాజీ మంత్రి చేశారు కృష్ణమూర్తి గారు, పేటి కృష్ణమూర్తి గారు, మీ తండ్రి గారికి ఆయన చాలా పేరుంది, పేరు ప్రఖ్యాతులు. అలాంటి కాంగ్రెస్ కుటుంబంలో కాంగ్రెస్ నాయకుడిగా కృష్ణా జిల్లాలోనే మంచి పేరుంది అతనికి, వాళ్ళ తండ్రికి. అలాంటి తండ్రి కొడుకు పుట్టి రాజకీయాల్లో నీచాతి నీచమైన పరిస్థితి దిగజారొద్దని చెప్పేసి నేను సూచిస్తా ఉన్నానండి సురేష్ గారు. రైట్. అట్లీస్ట్ బయట చెప్పినా మేబీ ఈగో కానీ, లేకపోతే ఆయనకి అహం అడ్డొచ్చో, లేకపోతే నేను సీనియర్ కదా అని చెప్పకపోయినా కనీసం అంతర్గతంగా అన్నా ఏమన్నా దాన్ని ఆలోచించుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు ఫ్యూచర్లో.